హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇంట్లో మనం ఎలాంటి పిండి పప్పులు నానబెట్టకపోయినా కూడా అప్పటికప్పుడు హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇలా సింపుల్గా చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా అండి. ఇంట్లో షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ ఉన్నా కూడా అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసం 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలండి. అలాగే 1/2 కప్పు ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. ఇవి రెండు కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్త కాకపోయినా లైట్గా బరుకుంటే సరిపోతుందండి. ఇలా మిక్సీ పట్టిన రవ్వని వేరొక బౌల్లోకి తీసుకుందాము. మనం దేంట్లో అయితే కలుపుకోవాలనుకుంటామో ఆ బౌల్లోకి వేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. టేస్ట్కు తగినంత సాల్ట్ను వేసుకొని ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 1 క్యారెట్ని కూడా ఇలా సన్నగా తురిమి వేసుకోండి. కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అలాగే వంట సోడా కొంచెం వేసుకోండి. దీంట్లో వంట సోడా వేయకపోయినా స్కిప్ చేసుకోండి. అలాగే 1 ఆలుని ఇలా సన్నగా తురిమి వేసుకోండి. ఇది ఉడికించలేదండి, పచ్చి ఆలునే పైన పొట్టు తీసేసి సన్నగా తురుముకొని వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. వంట సోడా మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. లేదు మీకు కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే వంట సోడా స్కిప్ చేసేయండి, సరిపోతుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇదంతా ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. మీరు రాగి పిండి వద్దు అనుకున్నా కూడా స్కిప్ చేసేయచ్చండి. మనం ఇది రాగి పిండి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు. అలాగే రాగి పిండితో చేసుకున్న వంటలు ఏవైనా కూడా హెల్దీగా ఉంటాయి కాబట్టి ఇలా రాగి పిండిని వేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు పెరుగుని వేసుకోవాలి. బాగా చిలకొట్టి వేసుకోండి. పెరుగుని గడ్డలు గడ్డలుగా వేసుకున్నట్టయితే కలుపుకోవడానికి రాదు. ఇలా మనం పెరుగు వేసి కలుపుకోవడం వల్ల మనం వేసుకున్న రాగి పిండి అనేది కొంచెం పులిసినట్టయి మనం చేసుకునే బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందండి, కొంచెం పుల్ల పుల్లగా. ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకొని మనం వేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా చూసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని ఇప్పుడు మూతను పెట్టేసి 5 నిమిషాలు పక్కన పెట్టామంటే మనకు ఆ పులుపు అనేది అవన్నిటికి పట్టి చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, 5 నిమిషాల తర్వాత తీసి ఒక్కసారి బాగా కలుపుకుందాము. మనకు దీంట్లో కొన్ని నీళ్ళు ఎక్కువైనా కూడా మనం ఉప్మా రవ్వను వేసుకున్నాం కాబట్టి ఆ నీళ్ళు అనేది ఉప్మా రవ్వ పీల్చుకుంటుందండి. మనకు పిండి అనేది కలిపినప్పుడు ఇలా ఉండాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఇడ్లీ రవ్వను వేసుకోండి. 2 స్పూన్ల ఇడ్లీ రవ్వను వేసుకున్నట్టయితే మనం వేసుకునే ఊతప్పం అనేది కొంచెం క్రిస్పీగా టేస్ట్ బాగుంటుంది. మనం ఆలు వేసాం కదా, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. మీరు ఆయిల్ ఎక్కువగా వద్దు అనుకున్నప్పుడు కొంచెమైనా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ప్యాన్కి మొత్తం ఈక్వల్గా అనుకొని ఇప్పుడు మనం ఈ ఊతప్పాన్ని వేసుకుందాము. మీరు పల్చగా కావాలి అనుకుంటే 1 గరిటె వేసుకొని వెడల్పుగా అనుకోండి. కొంచెం మందంగా కావాలి అనుకున్నప్పుడు 2 గరిటెలు వేసుకొని ఇలా మరీ మందంగా వేసుకోమాకండి, మనకు టేస్ట్ అనేది బాగోదు. ఇప్పుడు మూతను పెట్టేసి 5 నిమిషాలు మంట మీడియంలో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, మూతను తీసి ఒక్కసారి తిప్పి వేసుకోవాలి. మెల్లగా తిప్పి వేసుకోవాలండి. ఇలా తిప్పి వేసిన తర్వాత మళ్ళీ మూతను పెట్టేసి 2-3 నిమిషాలు బాగా ఉడికించుకున్నట్టయితే మనం వేసుకున్న క్యారెట్ తురుము, ఆలు తురుము బాగా ఉడికి మనకి లోపల సాఫ్ట్గా మనం వేసుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా, అది కూడా పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి తినేటప్పుడు. ఇలా అటు కూడా బాగా కాలిన తర్వాత ఒకసారి తిప్పి వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇంతేనండి, సింపుల్గా రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది టేస్టు. అలాగే హెల్దీ కూడా అండి. ఇంట్లో మనకి టిఫిన్స్ కోసం ఏ పిండి లేకపోయినా కూడా అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీంట్లో చట్నీ లేకపోయినా కూడా చాలా రుచిగా ఉంటుందండి. నేనైతే పండుమిర్చి పచ్చడితో తీసుకుంటున్నానండి, చాలా బాగుంటుంది. ఈ ఊతప్పం మనకి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనం వేసుకున్న క్యారెట్ తురుము, ఆలు తురుము లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇడ్లీ రవ్వను వేసుకున్నాం కాబట్టి పైన క్రిస్పీగా ఉంటుంది. మీరు ఊతప్పం వేసే ముందు మాత్రమే ఇడ్లీ రవ్వను వేసుకోవాలండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.